బేసికల్లీ మనం జూన్ 2024 ఎగ్జామ్ని టార్గెట్ చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. అంటే ప్రతి ఒక్కరికి తొందరగానే సీట్ తెచ్చుకోవాలన్నట్టు ఎవరు నేను ఇప్పుడు కాదు నేను నెక్స్ట్ టైం తెచ్చుకుంటాను ఎవరు ఉండరు. అందరు ఒపీనియన్స్లో మీరు నేను మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళము, మీ ముందర సీనియర్స్ అందరూ కూడా జూన్లోనే మనం తీసుకోవాలనుకుంటాం. ద ఫస్ట్ క్రైటీరియా అసలు మనం జూన్లోకి ఎగ్జాక్ట్గా నిజంగానే రెడీ ఉన్నామా లేదా, ఇంతకుముందు ఏదైనా ప్రిపరేషన్ చేసి ఉన్నామా, దాన్ని కంటిన్యూయేషన్ చేస్తున్నామా. బేసికలీ బికాజ్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ప్రాక్టికల్ ఇష్యూస్. మీరు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసి ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు. నేను ఒక 4 monthsలోనే ఏప్రిల్ మే జూన్లో నేను మొత్తం 19 సబ్జెక్ట్స్ని చదవగలను, రివైజ్ చేయగలను అండ్ ఎగ్జామ్ రాయగలను అనుకున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. 100% ఒక 3-4 సబ్జెక్ట్స్ని మాత్రమే మీరు రివైజ్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మీరు మేజర్ సబ్జెక్ట్స్ అనుకున్నప్పుడు లేదా ఇంతకుముందు మనకి ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు అందులో ఒక 10 points ఉంటే మనం తొందరగా కంప్లీట్ చేయాలన్న ఒక టార్గెట్తోని మనం ఒక 3 points 4 points మాక్సిమం 6 points ఆ టాపిక్స్లో చదివేసి అయిపోయింది అనిపించుకుని మనం ఎగ్జామ్కి వెళ్తాం. అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే మేజర్గా అందరము మంచి జరగాలనే కోరుకుంటాం. బట్ ఎప్పుడు వాట్ ఇఫ్ నాట్ అనుకుంటే ఒకవేళ మనకు రాకపోతే మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేటప్పటికి మనం ఆల్రెడీ కొంత ప్రిపరేషన్ చేసి కొంత టైంని మనం ఒక స్పెసిఫిక్ టైంని వేస్ట్ చేసి ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి మీరు ఆ డిప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు సేమ్ టైం ఫ్రేమే మిగులుతుంది. మళ్ళీ అదే టైం ఫ్రేమ్లో సేమ్ మన మైండ్ సెట్ ఏం చెప్తుంది అంటే మనం మళ్ళీ అదే చేస్తాం, 6 points 7 points చదువుతాం. సో మళ్ళీ సేమ్ చేస్తాం కాబట్టి మళ్ళీ సేమ్ రిప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దయచేసి గమనించండి, వీఆర్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి. 10 సంవత్సరాలు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నందువలన మేము కొంత ప్రాక్టికల్ ఇష్యూస్ మీకు చెప్తున్నాం. సో అట్లా కాకుండా మనం ఏం సజెస్ట్ చేస్తున్నామంటే యూ హ్యావ్ 4 months. మనం కోచింగ్ స్టార్ట్ చేసి 4 monthsలో 10 to 12 సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఈ 10 to 12 సబ్జెక్ట్స్ ఎట్లా కంప్లీట్ చేస్తామంటే మీరు మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకున్న 10 to 10 points చదివేటట్లుగా ఉంటాయి. మీ అందరికీ సీట్ రావాలనే మనం కోరుకుంటున్నాం. మన కరికులం కూడా అట్లే చేస్తాం. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేపిస్తాం, ఏ సబ్జెక్టులు అవ్వట్లేదు వాటి PYQs ప్రాక్టీస్ చేపిస్తాం. మాకు కూడా మీ అందరికీ జూన్లోనే సీట్ రావాలని ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరిగినా మనం ఇదే కోచింగ్ని ఇట్లనే కంటిన్యూ చేస్తాం. ఇదే కోచింగ్ని ఇప్పటివరకు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా దాన్ని అడిటివ్గా మిగతా సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి మనం రెడీ ఉంటాం. సో వీఆర్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి. 100% జూన్లోనే రావాలనుకుంటున్నాం. బట్ రాకపోతే కూడా మనం దానికి రెడీగా ఉండాలి. ఒకసారి మనం హాఫ్ ఆఫ్ ది టైంని వేస్ట్ చేస్తే సెకండ్ హాఫ్ కూడా అట్లే వేస్ట్ అయ్యే అవకాశాలు 90% ఉన్నాయి. సో ఇది కొంత మీరు ఎప్పుడైతే మీరు జూన్ 23rdకి నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నా అనుకుంటున్నారో మీరు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే డెసిషన్ తీసుకోండి. మీ ప్యాటర్ను, మీ ప్రిపరేషన్ ప్యాటర్ను అది సరిపోతుందా లేదా. బికాజ్ ఇక్కడ మనకు అన్లిమిటెడ్గా లేనిది, మనకు లిమిటెడ్గా ఉంది ఒకటే టైం. ఆ టైంని మాత్రం బేస్ చేసుకుని ఎంతవరకు ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఉన్నాయో మీరు చూసుకుని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే మీరు స్టెప్ తీసుకోండి. బికాజ్ వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ టైంని అయితే నీకు తీసుకెళ్ళాలి. అందరూ ఇంతకుముందు ఫేస్ టు ఫేస్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ముందరికి వెళ్ళిపోయి ఉంటారు. సో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో ప్లీజ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. ఇంకోటి కొంత మీ తెలంగాణలో కొంత సీనియర్స్కి జరిగిన ఒక చిన్న విషయం కూడా చెప్తాను. లాస్ట్ ఇయర్ తెలంగాణలో మనకి ఆగస్ట్లో అయిపోయింది ఎగ్జామ్, ఆగస్ట్లో ఇంటర్న్షిప్ అయిపోయింది. సో చాలామంది మనకు చాలా తక్కువ టైం ఉంది, ఆల్రెడీ మనం ఇంతకుముందు మన ప్రిపరేషన్ మెథడ్ ఏముందో దాన్ని కంటిన్యూ చేద్దాం, జనవరి లోపు మనం చేద్దాం అనుకున్నారు. కానీ కొంతమంది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఫేస్ టు ఫేస్ కోచింగ్. మనం వాళ్ళందరికీ ఇన్ టైంలోనే మనం క్లాసెస్ కంప్లీట్ చేసాం. వెరీ ఫార్చునేట్లీ ఫర్ దెమ్ నౌ 6 months పోస్ట్పోన్ అయింది. సో ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ సేమ్ మోడ్లోనే అదే రివైజ్ చేయాల్సి వస్తుంది. ప్రొడక్టివిటీ తక్కువ ఉంది. ఎవరైతే ఫేస్ టు ఫేస్ క్లాసెస్కి వచ్చినారో ఇప్పుడు వాళ్ళు ఇండియా వైడ్గా పోటీ పడుతూ ఉన్నారు. దే ఆర్ ఏపీ తెలంగాణ కాదు, మొత్తం ఇండియా వైడ్గా వాళ్ళు పోటీ చేయగలిగే స్థాయిలో వాళ్ళ ప్రిపరేషన్ ఉంది. బికాస్ ఫేస్ టు ఫేస్లో కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోయింది. వేరే మోడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ తీసుకునేటప్పుడు మళ్ళీ దాన్ని కాంప్రమైజ్డ్ ప్రిపరేషన్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ ఇయర్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉన్న ఇయర్ కాదు, ఈ ఇయర్ మీ లైఫ్ చేంజ్ చేసే ఇయర్. సో ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్, ఎవాల్యుయేట్ యువర్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఆ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎంత ప్రొడక్టివిటీ ఇస్తుంది అనేది కూడా ఎవాల్యుయేట్ చేసుకోండి.